శ్రావణ పౌర్ణిమ యొక్క విశిష్టతని మనం తెలుసుకుందాం. అనేక విధాలైన పండుగల పర్వదినం శ్రావణ పౌర్ణమి. వీటిలో హయగ్రీవ జయంతి అత్యంత ప్రాధాన్యంగా చెప్తారు. అంటే హయగ్రీవ జయంతి కూడా శ్రావణ పౌర్ణమి రోజున వస్తుంది. శ్రీమన్నారాయణుడు దశావతారాలే కాకుండా మరెన్నో అవతారాలు ఎత్తాడు. వాటిలో హయగ్రీవ అవతారం కూడా ఒకటనమాట. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి గురుస్వరూపమే హయగ్రీవుడు. హయం అంటే గుర్రం, అంటే అశ్వవదనంతో అవతరించిన స్వామి హయగ్రీవుడు అన్నారు. సూర్యచంద్రుల తేజస్సును మించి ప్రకాశిస్తూ స్వచ్ఛమైన స్ఫటికమణి వంటి దివ్యాకృతి కలిగిన తేజోమూర్తి హయగ్రీవుడు. సృష్టిలోని సమస్త అపర విద్యలన్నిటికీ కూడా మూలాధారమైన వాడు. శంఖం, చక్రం, గ్రంథం, జ్ఞాన ప్రతీక అయిన చిన్ముద్ర గల చతుర్భుజాలతో వెలుగొందే దివ్య మంగళ స్వరూపుడు స్వామి. బ్రహ్మ సృష్టించిన 4 వేదాలను మధుకైటబులనే రాక్షసులు దొంగిలించి పాతాళంలో దాచిపెట్టారు. బ్రహ్మ ఈ విషయం శ్రీ మహావిష్ణువుకు తెలిపి వేదాలు లేకుండా సృష్టి చేయటం అసాధ్యమన్నారు. వేదాలను ఆ అసురుల నుంచి తెచ్చివ్వమని ప్రార్థించారు బ్రహ్మగారు. శ్రీమన్నారాయణుడు గుర్రంతల రూపంతో రసాతలానికి వెళ్ళి పెద్ద శబ్దనాదం చేశాడు. అది విని అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందామని మధుకైటబులు బయలుదేరారు. హయగ్రీవుడు మరో మార్గంలో వెళ్ళి పాతాళంలో ఉన్న వేదాలను తెచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. ఇది గ్రహించిన మధుకైటబులు విష్ణువుతో యుద్ధానికి తలపడ్డారు. ఇరువైపులా చాలా కాలం భీకర యుద్ధం కొనసాగింది. బ్రహ్మ కోరిక మేరకు ఆ అసురులను చంపటానికి విష్ణువు హయగ్రీవ అవతారం ధరించాడని పురాణ కథనం. శ్రీదేవి భాగవతంలో హయగ్రీవ అవతారానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన గాథ కనిపిస్తుంది. అది కూడా మనం తెలుసుకుందాం. రాక్షసులతో చాలా కాలం యుద్ధం చేసి అలసిపోయిన శ్రీ మహావిష్ణువు విల్లు తల కింద పెట్టుకొని నిద్రపోయాడు. దేవతలు వెతుక్కుంటూ వచ్చి నిద్రిస్తున్న స్వామిని చూశారు. కానీ లేపటానికి ధైర్యం చాలలేదు. ధనస్సుకున్న నారి తెంపితే విల్లు కదులుతుందని, ఆ కదలికకు విష్ణువు లేస్తాడని శివుడు చెప్పాడు. వమ్రి అనే కీటకం చేత దేవతలు ఆ నారిని కొరికించారు. నారిని కొరకటంతో ఒక్కసారిగా వెంటి కొన విష్ణువు తలలోంచి దూసుకుంటూ పోవడంతో తల తెగిపోయింది. భీతిల్లిన దేవతలు ఏమీ తోచక దేవి కోసం తపస్సు చేశారు. దేవి ప్రత్యక్షమై అశ్వం శిరస్సు తెచ్చి అతికించమని చెప్పింది. దేవతలు ఆమె సలహా పాటించారు. శ్రీ మహావిష్ణువు అప్పుడు హయగ్రీవుడు అయ్యాడు అని ఈ కథనం ద్వారా మనకి ఆయన యొక్క ఉద్భవం, పేరు ఎలా వచ్చింది ఏమిటి అనేది మనకి తెలియజేశారు. అంతకు మునిపే హయగ్రీవుడు అనే రాక్షసుడు తపస్సు చేసి దేవిని ప్రసన్నం చేసుకుని ఓ వరం కోరాడు. ఏంటి? ఎవరు? హయగ్రీవుడు అనే రాక్షసుడే కోరాడు. అశ్వవదనం గలవాడు తప్ప మరెవరి వల్లనూ తనకు మరణం సంభవించకూడదన్నది ఆ వరం. వరగర్వంతో ఆ దైత్యుడు దేవతలను హింసిస్తూ ఉన్నాడు. ఆ కారణంగా రాక్షసుడైన హయగ్రీవ అవతారంతో శ్రీమన్నారాయణమూర్తి సంహరించాడు. చూసారా ఆ ప్రణాళిక ఎలా ఉంటుంది అంటే, అయ్యో విష్ణుమూర్తి తల తెగిపోయింది అని భయపడ్డారు దేవతలు. అది ఎందుకు తెగిపోయింది ఏమిటి అనేది ఆ పైవాడికి తెలుసు, అన్నీ తెలుసు. అంటే అది కూడా ఎంత మంచిదయ్యిందో, ఎంత మరి రాక్షసులకి మంచి చేసిందో చూడండి. మరి ఆ విధంగా ఆ వరం ఉండబట్టి, ఆ శిరస్సు తెగబట్టి, ఆ హయగ్రీవుని గుర్రం తల తీసుకొచ్చి పెట్టి ఆ హయగ్రీవుడిని ఈ హయగ్రీవ అవతారంతో సంహరించాడు శ్రీమన్నారాయణమూర్తి. అది మరి హయగ్రీవ జయంతి జనుల విశిష్టాచారంగా మారింది. హయగ్రీవోపాసన మన బుద్ధికి వికాసం కలిగిస్తుంది. వాక్శక్తికి, విద్యాశక్తికి, జ్ఞానశక్తిని వృద్ధి చేస్తుంది.
హయగ్రీవుడి హయవేష గుర్రపు సకిలింత చైతన్యం కలిగిస్తుంది అంటారు. హయగ్రీవోపనిషత్తు హయగ్రీవుడి మహిమను విస్తారంగా అభివర్ణించింది. సూర్యాదులు సైతం ఈ స్వామిని ఉపాసించారట. మహాభారతంలో గాలవుడనే మహర్షి హయగ్రీవోపాసనతో గొప్ప వేదవేత్త అయ్యాడన్న ప్రస్తావన ఉంది. మరి ఈ హయగ్రీవ అవతారం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, మరి ఎవరి సంహరించింది? హయగ్రీవుడు జ్ఞానస్వరూపుడని చెప్తారు, గొప్ప జ్ఞానప్రదాత అని చెబుతారు. అటువంటి స్వామి శ్రావణ పూర్ణిమ రోజున ఉద్భవించాడు కనుక ఈ శ్రావణ పూర్ణమి రోజున హయగ్రీవ జయంతి కూడా చక్కగా దాన్ని కూడా అత్యంత ప్రాధాన్యంగా చెప్తారు. అంత చక్కగా దాన్ని కూడా జరుపుకొని విద్యాబుద్ధులను జ్ఞానాన్ని అందరూ పొందుతారు. సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.